ఒత్తుత్తి బటన్ల రాజకీయం వద్దు, నాటకాలొద్దు. ఇప్పుడేదో అంటున్నాడు, ఇంటికి పోయే రోజు వచ్చిన తర్వాత నేను బటన్ నొక్కా డబ్బులు ఇవ్వలేదు అంటున్నాడు. నువ్వు నొక్కింది ఒత్తుత్తి బటను, నీ ట్రెజరీ ఖాళీగా ఉంది. నువ్వు నొక్కిన బటన్ పేదవాడికి కాదు, నువ్వు నొక్కిన బటను దళారీ వ్యవస్థకి, కాంట్రాక్టర్లకి బటన్ నొక్కాడు. నేను సవాలు విసురుతున్నా, 16,000 కోట్ల రూపాయలు జనవరి నుంచి కాంట్రాక్టర్లకి దోచిపెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? పేదవాళ్లకు ఒత్తిడి బటను, దోచిపెట్టే బటన్ మాత్రం నీ యొక్క దళారులకిచ్చి డబ్బులు వసూలు చేసుకున్నావు, కమిషన్లు దొబ్బావు, ఇష్టానుసారంగా చేశావని హెచ్చరిస్తున్నా. తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తిని భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ మీరున్నారు, మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశా. ఎవరైతే పోడు కల్టివేషన్ చేస్తున్నారో ఆ పొలం గిరిజనులకే ఇవ్వాలని ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పండించే కాఫీని, గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేసి ప్రపంచమంతా పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను అడుగుతున్న భూమి మీదేనా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? ఇక్కడ రాశాడు, జగనన్న భూ హక్కు పత్రం. ఏం తమల్లో జగనన్న భూ హక్కు పథకం ఇది కావాలా మీకు? ఆయన ఫోటో కావాలా మీకు? మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు, మీరు సంపాదించుకున్నారు. దానిపైన ఎవరి ఫోటో ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని కాలద్దామా? కాలద్దామా? చించుదామా? ఒకదాన్ని కాలుస్తాం, ఒకదాన్ని చించుతాం. జగనన్న భూ హక్కు పథకాన్ని చిత్తు చిత్తుగా దించేస్తున్నాను. ఇప్పుడు చెత్తబుట్టలో పారేస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు కొత్త నాటకం చేశాడు. ఇది పెడితే చెప్పరా? కొత్త నాటకానికి వచ్చాడు. మీ భూమి కొట్టేస్తాడంట. లేదు, కొట్టేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకం ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. మీకు 10-1 ఉంది, ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. అదే మాదిరిగా మీరు భూమికి శిస్తు కడితే దానికి రసీదు ఉంటుంది. అదే మాదిరిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. తీసుకున్నారా లేదా? నీ భూమి నీదవునా కాదా? ఇప్పుడు జలగ చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతాడంట. మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డి కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి పనికిరాదు జిరాక్స్ కాపీ.
పనికొస్తున్న తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటావు. నీ హక్కు ఏముంది? నా భూమి నా పేరుతో ఉంది, దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తానంటాడు.